ఊర్లో అయితే సర్పంచ్ నామినేషన్స్ నడుస్తున్నాయి అన్నమాట. 2 days అయితే అవుతుంది. ఫుల్ అంటే ఇక్కడే మా దగ్గరే గ్రామ పంచాయతీ కదా, 2-3 ఊర్ల నామినేషన్స్ అయితే సర్పంచ్ నామినేషన్ మా ఊర్లోనే అనమాట. చాలా రష్ ఉంటుంది. నిలబడడానికి కూడా అస్సలు నాకు మొత్తం ఈరోజు నీరసం వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే పొద్దుటి నుంచి నిలబడి అసలు చేతనైతే లేదు. చాలా గిరాకీ ఉండే అనమాట. చాలా వరకు ఒక్కడే చేయలేదు కదా, ఫొటోస్ కానీ ఎందుకు ఆడుకోనిస్తలేదు, అద్దు తొక్కకు పిల్లినే, ఫోటోస్ జిరాక్స్ కానీ లేకుంటే ఇది గిరాకీ కానీ చాలా ఉండే అనమాట. చాలా వరకు ఉండేసరికి ఇక నిలబడి కాళ్ళు అయితే ఫుల్ నొస్తున్నాయి. నాకన్నా మా ఆయన కాళ్ళు ఎంత నొస్తున్నాయో, నిన్న మొన్న కూడా అలానే ఉండే. ఈరోజు కూడా ఫుల్. ఈరోజు అయితే లాస్ట్ అనమాట నామినేషన్ వేసేది. ఈరోజు అయితే ఇక కొంచెం తక్కువ. ఏమైంది? క్రయాన్స్ కోసం అయితే గొడవ పడుతున్నారు. మా ఆయన చికెన్ తెచ్చి 2 గంటలకేమో ఆటో అతనితో పంపించిండు, కానీ వేయించలేదు. ఎందుకంటే ఫుల్ గిరాకీ ఉండే, ఒక్కదానికే బాగా పరేషాన్ అవుతుందని మా ఆయన అయితే ఇప్పుడే ఇస్తున్నాడు మంచిర్యాల కోసం. ఇక టైం 9 అవుతుందో 10 అవుతుందో తెలియదు. రోజు 10 అవుతుంది. దానివల్లనే 2-3 days అవుతుంది, అట్లానే అవుతుంది అనమాట. మా చైత్ర పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. నేనైతే బోల్ తోమేసిన. మా ఆయన తోముతున్నాడు కానీ నేనైతే అద్దనేసి బోల్ అయితే తోమేసిన. మా వాళ్ళు ఏం చేస్తాను చూపెడతామండి. ఇగో మా వాళ్ళని చూడండి ఇట్లా మేము ఏమో సేప్స్ దించుతుంది. ఏమవునా చైతు? ఏమవును ఇవా మంచిగా గీయవు మరి. వాళ్ళ డాడీ తెచ్చిన క్రాన్స్. కృతిక పాప అయితే పెరుగన్నం తిన్నది మధ్యాహ్నం పండుకొని లేచి. ఏవో ఈడ కొంచెం పారేస్తే ఈడ తింటాండు. చోటు ఇటు చూడు, ఆడ తిన్నుడు మీద ఏం చేయకు, కొట్టకు. హాయ్ చెప్పు నువ్వు. హాయ్. మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళిండు పొద్దున టమాటాలు తీసుకురావడానికి. పాలకూర, క్యాలీఫ్లవర్, ఇంకా నేనైతే బఠానీ తెమ్మన్నాను. ఎందుకో బఠానీ గింజలు తినబుద్ధి అయింది. ఇక బఠానీ కాయలు అయితే తీసుకురమ్మన్నాను. ఈమె చూడండి అసలు ఇంటలేదు. పొద్దు అయితే పోయింది, సాయంత్రం అయిపోయింది. కోళ్ళు అయితే కమ్మేటి ఉన్నాయి. మొత్తం ఇటు చీకటి ఉంది. కోళ్ళు కమ్మేటి ఉన్నాయన్నమాట. ఈరోజు బట్టలు కూడా పిండలేదు అసలు నేను. మొత్తం చీకటి ఉంది, పొద్దు పోయింది. మొత్తం బట్టలు కూడా పిండలేదు ఈరోజు. ఇక్కడే అనమాట మా గ్రామ పంచాయతీ. అంటే ఇప్పటివరకు పోలీసులు అట్లనే ఉన్నారు, పోలేదు. ఇంకా 2-3 రోజులైంది. మొత్తం బిజీ. బట్టలు కూడా ఉతకలేదు, అలానే ఉన్నాయి. ఇక రేపు ఉతకాల్సి ఉంటుంది. వీడు చూడండి అన్నం తింటాడు. అవి అట్టిగా ఒళ్ళవకు బేట, ఎందుకు కొలుస్తున్నావు? ఇవైతే వేడి నీళ్ళతో కడిగిస్తాను. నాకు గుర్తులేదు. బుడ్డలు కాదు అవి, శనగవి కావు పిసా. వీళ్ళు చూడండి, నేనైతే నువ్వులు వేయించి బెల్లం వేసుకొని తిన్నాను అనమాట. మధ్యాహ్నం అన్నం తినలేదు. పొద్దున్నే కొంచెం డైజెషన్ నిల్చుండి రెస్ట్ తీసుకోక అయితే నాకు డైజెషన్ కాలేదనమాట. మార్నింగే కొంచెమే తిన్నా, ఏమో టైట్ అనిపిస్తుంది. ఇక నువ్వులు వేయించి బెల్లం వేసి తిన్నా అయితే మా వాళ్ళు తిన్నారు. ఇప్పుడు వచ్చేసి మా చంద్రబాబు తిన్నది ఈడ మొత్తం పారబోసేసి గిన్నె ఈడ పారేసిండు. చూడండి, ఇట్లానే పారేస్తారా? చెల్లి పారేసిందా? నువ్వు అట్టిగా ఒళ్ళువాకు బేటా, దా కొడతా, నిన్ను కొట్టాలా? మిర్చీలు అయితే ఫస్ట్ వేసేసిండు. మళ్ళీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే సపరేట్ మిర్చీలు అయితే వేస్తున్నారు. అందుకోసమే ఫస్ట్ అయితే మిర్చీలు చేసేసిన తర్వాత మంచూరియా అయితే డైలీ కలుస్తున్నాడు. నాకైతే హెల్త్ మంచిగా ఉన్నప్పుడు నేను వేయించేదాన్ని. ఈమె చూడండి, ఏమో తింటావా? పచ్చి బఠానీ తింటావా? తినద్దు. హోంవర్క్ చలి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక స్వెటర్ వేసుకోబడుతుంది పైన. మెల్లగా డాక్టర్ మేడం అయితే ఈమెను కూడా ఎక్కువ సేపు ఎత్తుకోవద్దు, అసలు ఎత్తుకోకపోతేనే మంచిదని చెప్పారు. ఈమెయితే ఇక ఏడ్చినప్పుడే ఎప్పుడో ఒకసారి, డేలో 1-2 సార్లు అయితే ఎత్తుకుంటున్నాను. ఏం చేస్తున్నావు? మొత్తం వీక్ అయిపోవడం వల్ల అయితే నా ముఖం మొత్తం చిన్నగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏం చూపెట్టాలా?
గింజలు చూపెట్టామాట. మంచిగా ఉన్నాయి గింజలు మంచిగా ఉన్నాయి. చైత్ర పాప అయితే అట్టిగానే ఉన్నది. వంట అయితే చెయ్యాలా ఇక. వంట ఏం చేద్దాం బేట? కూర ఏం చేయాలా, అన్నం ఏం చేయాలా చెప్పండి. చెప్పు. ఫస్ట్ అయితే మిర్చీలు వేసి, చాలామంది ఇప్పటి వరకు ఉండే నామినేషన్ వేసేవాళ్ళు. ఈరోజు లాస్ట్ కదా, చాలా అంటే చాలా రష్ ఉండే. నిన్న మొన్నటికన్నా ఈరోజు చాలా రష్ ఉండే. అందుకోసం ఈరోజు బాగా కొంతమంది ఇప్పుడు వెళ్ళిపోయినారు అనమాట. ఇక వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు పొద్దున్నే వస్తారు కదా పాపం, ఆకలి మీద ఉంటే ఇక మిర్చీలు చేసేసరికి మిర్చీల గిరాకీ కూడా మంచిగానే అయింది ఫ్రెండ్స్. ఇక మిర్చీల వేయడం ఆపేసి మా ఆయన అయితే మంచూరియా కాలుస్తున్నాడు. ఎందుకంటే ఇది ఖరాబ్ అవుతుంది కదా మరి వేయించకపోతే అని మా ఆయన అయితే చెప్పేసాను. గిన్నెలు పట్టుకొని ఆడుకుంటుంది కృతిక పాప అయితే. ఇదిగోండి గిన్నెలు పట్టుకొని ఆడుతుంది. ఆడ కూర్చోబెట్టి ఆడ బట్టలు పాడేసింది. ఈమెయితే ఇక్కడ బొంత కప్పుకొని రాస్తా అని ఇక్కడ మంచం వేసింది. ఏం చేస్తాను? గీడేసినావా గింజలు? మళ్ళీ టిఫిన్ డబ్బాలు వేసినావా? ఎందుకు? స్వెటర్ వేసుకో. ఇది కాదు, దాని మూత కాదు, దీని మూత కాదు. ఇక దీని మూత కాదు. పెట్టేది ఉంది ఫ్రెండ్స్. ఇక చాటైతే కావాలి కదా బియ్యం చెరగడానికి. ఇమైతే అస్సలు ఇంటలేదు. ఈ కూరగాయలన్నీ ఈ బుట్టలో పెట్టేస్తా. చూడండి, ఆయన నాకు క్యారెట్లు కూడా తీసుకొచ్చిండు. బట్టని ఈ బుట్ట అయితే మేము 100కి 2 అయితే తీసుకున్నాం అనమాట. ఒకటి బయట మిర్చి పెట్టడానికి, ఒకటైతే నాకు కూరగాయలు పెట్టడానికి యూజ్ అవుతుందని నేనైతే ఇలా తీసుకున్నాను. కడిగి తినాలి అది. పాలకూర పప్పు. అన్నం అయితే పెట్టేది ఉంది. ఇక బియ్యం చేయడానికి చాట అవసరం ఉందని చాట అయితే ఖాళీ చేసేస్తున్నా. మా చైత్రబాబు అయితే రాసుకుంటానే ఉన్నది. ఆమెది ఇంకా హోంవర్క్ కాలేదు. ఏదో ఉంది క్యాలిఫ్లవర్. ఒక్కటి వచ్చి 1/2 కిలో 50 రూపాయలు అట మా సైడ్. ఇక నేను తినాలనిపిస్తుంది అనేసరికి మా ఆయన అయితే తీసుకొచ్చిండు. పా అన్నం పెడదాం పా. మా ఆయన అయితే మంచూరియా చేస్తున్నాడు. గిరాయి వస్తే ఒకేసారి వస్తుంది అనమాట. 4-5 అట్లా వస్తారు గ్యాంగ్ కలిసి, లేకుంటే ఎవరు రారు. బయట నుంచి లైటింగ్ అయితే మంచిగా ఉందా లేదా కామెంట్ చేయండి. చాలామంది ఊర్లో వాళ్ళు కానీ షాప్కి వచ్చే వాళ్ళు కూడా అంటుంటారు, బయట వాళ్ళు, ఎన్ని పనులన్నీ చేస్తావు, కూరగాయలు అమ్ముతావు, కిరాణా సామాన్ అమ్ముతావు, ఫాస్ట్ ఫుడ్ నడుపుతావు, మిర్చీలు చేస్తావు, అది చేస్తావు ఇది చేస్తావు అని చాలామంది కళ్ళమంటుందన్నమాట. ఊరు వాళ్ళది కొంతమందిది అయితే ఉంది. కానీ వాళ్ళకి తెలియదు కదా మా కష్టము. ఇదంతా చేయడానికి ఇవి వేయించడానికి అయితే 2 గంటల పాటు నిలబడి ఉండాలి మా ఆయన పాపం నిలబడి కాళ్ళు అయితే మొన్న అయితే వాపులు వచ్చినాయి అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే నిలబడడం వల్ల ఇలా అయిందని అయితే డాక్టర్ చెప్పారు. ఒక క్రీమ్ అయితే ఇచ్చేసారనమాట. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడని అంటారు కానీ దాని వెనుకున్న కష్టం ఎంత ఉందో తెలియదు వేరే వాళ్ళకి. కళ్ళమంట తప్ప వేరేది ఏమి ఉండదు అనమాట. మాకే అని కాదు, చాలామంది ఇలానే ఉంటారు. ఎదుటి వాళ్ళు పైకి వస్తుంటే అస్సలు ఓర్చుకోలేను అనమాట. మా ఊర్లో కూడా కొంతమంది అట్లా ఉన్నారు. బ్యాంకు వచ్చే వాళ్ళు కూడా కొందరు అంటారు, విజయ్ అన్న ఏ పనులన్నీ చేస్తామని. అన్నీ చేయాలి కదా, బతుకు దీని మీదే కదా. అసలు మాకు చేయాలి అనేవి ఏమనేవి లేవు. ఈ మా ఆయన ఒక్కడ పని చేసి అందరినీ పోషించాలి. పాప స్కూల్ ఫీజు కట్టాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా దీని మీదనే డిపెండ్ అయితే, పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా దీని మీదనే అనమాట. మనీ అయితే దీని మీదనే సంపాదించి బతకాలి కదా. అదంతా వాళ్ళకైతే తెలియదు. పట్ట భూములు ఉన్న వాళ్ళైనా అలా అంటున్నారనమాట. ఎన్ని పనులు చేస్తావు, ఒక్కడివే చేస్తావు కదా, మళ్ళీ ఒక పని వాడిని కూడా పెట్టుకో అని చాలామంది అంటుంటారు. కానీ 2-3 అయితే పెట్టి మేమైతే లాస్ అయిపోయినాం. ఎందుకంటే డబ్బులు తీసుకొని రాని వాళ్ళు కూడా 2-3 ఉన్నారనమాట. మళ్ళా షాప్లో కొన్ని సామాన్లు కూడా పోయినాయి. అందుకోసమే ఇక వేరే వాళ్ళని నమ్మకుండా మా పని మేమైతే చేసుకుంటున్నాం. మా ఆయనకైతే హెల్ప్ చేస్తున్నాడు. మంచూరియా కోసం వచ్చిన వాళ్ళు అనమాట. అక్కడ ఇక కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇదిగోండి.
గిరాకీ అయితే ఎక్కువ అయ్యేసరికి మా ఆయన కొంచెం హెల్ప్ చేయమన్నారు. అయితే నాకైతే ఈ స్మెల్ అస్సలు పడతలేదు. అందుకోసమే షాప్లో కూడా ఉండడం చాలా కష్టం అవుతుంది. ఇవి మంచూరియా వేయించేటప్పుడు అయితే అస్సలు ఉండలేకపోతున్నాను. బయటికి వెళ్ళి బయటనే ఉంటున్నాను. మొత్తానికి వేయించిన తర్వాత సగానికి సగం మంచూరియా అయితే వచ్చిందనమాట. కొంచెం తొందరగా వేస్తే మళ్ళీ ఒడిసేది, కానీ ఇక గిరాకీలో ఉండి చేయలేదు. మిర్చీలు అయితే అయిపోయినాయి. ఫస్ట్ మిర్చీలే చేసిన చెప్పాను కదా, మిర్చీలు అయితే మొత్తం అయిపోయినాయి. ఇక సెకండ్ అయితే మంచూరియా. బయట చూడండి వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి తింటారనమాట. కొంతమంది కార్ల జర్నీ చేస్తూ ఉంటారు కదా, ఒకేసారి 4 ప్లేట్లు అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇలా అయితే మా ఆయన అయితే చేసి పంపించారు. చాలా అయితే ఫుల్ ఘోరంగా పెడుతుంది. మేమందరం అయితే లోపలనే ఉన్నాం. మా పాప, నేను, మా కృతిక పాప అయితే ఫస్టే వాళ్ళు నేనైతే అన్నం వండేసి ఇక కూర్చున్నాను. మా ఆయన చూడండి మా కోసం ఎంత కష్టపడుతున్నాడో. మా ఆయనే కాదు, ప్రతి మిడిల్ క్లాస్లో ఇలాంటి ఒకరు ఉంటారు, అందరి కోసం కష్టపడే వాళ్ళు అనమాట. అలాంటిది కొంతమంది వెక్కిరిస్తుంటారు. హోటల్ పని చేయడం ఏంటి, ప్లేట్లు ఎత్తడం ఏంటి అని చాలామంది అంటుంటారు. మన పని మనం చేసుకుంటే నామూషేమి కాదు అనిపిస్తుంది నాకైతే. దొంగతనం చేయకుండా, వేరే వాళ్ళని ముంచకుండా పని చేసుకుంటే ఏం కాదు ఫ్రెండ్స్, నాకైతే అలానే అనిపిస్తుంది. ఇదిగోండి మా ఆయన చేసిన మంచూరియా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే తిందామనుకుంటే నాన్ వెజ్ స్మెల్లే పడతలేదు నాకు. అన్నం అయితే పెట్టేసిన మొత్తం పొంగు అయితే పోయింది చూడండి. మళ్ళీ పొద్దున ఇట్లా గ్యాస్ తుడిచేదే ఉన్నది. గంజి మొత్తం ఇట్లా అయిపోయింది. ఇక కొంచెం మెత్తగా ఉండాలని కొంచెం వాటర్ ఎక్కువ పోస్తున్నాను. ఎందుకంటే నైట్ టైంలో ఏ పని చేయం కదా, మంచిగా డైజెషన్ అవుతుందని కొంచెం మెత్తగానే వండుతున్నాను. మా ఆయన ఈ మిల్ మేకర్ బాక్స్ తీసుకొచ్చాడు. పొద్దున్న పాపకి ఇదే వండాను అనమాట. ఈమె చూడండి ఇక్కడ అద్దంలో చూసుకుంటాను. ఏం చేస్తున్నావు? మా కత్తి బట్టకు. ఇప్పుడు టిప్స్ ఎందుకు వేసుకుంటాను? దా నేను పోతా అన్న, వస్తారా లేదా? మా ఆయన కోసం అయితే అగ్గి చేసేసిన. అమ్మ ఎంత పెద్దదో చూడండి. ఎటు పోతాను, కోళ్ళు అయితే కమ్మలేదు. ఎటుపోయిందో అది పిల్ల అన్నమాట. ఆ చిన్న పిల్లని తినడానికి వస్తుంది. చూపెడతావండి. ఇక్కడైతే అగ్గి చేసేసిన బయట. పాపం మా ఆయన 9:30 వరకు అక్కడే ఉంటాడు. ఇక కాలు చేతులు కడుక్కోవడానికి చాలా కష్టం అవుతుందన్నమాట. అందుకోసమే ఈ అగ్గి అయితే చేసిన. మా ఆయన వద్దు నీకు మళ్ళీ పొగ కంట్లోకి వెళ్ళొద్దు అని చెప్పిండు, కానీ నేనే చేసేసిన అనమాట, జాగ్రత్తగా చేస్తా అని. ఇక్కడైతే అగ్గి చేసి నీళ్ళు కాగబెట్టిన, వేడి నీళ్ళు అనమాట. పాపం చల్ల నీళ్ళతో కాళ్ళు చేతులు కడగాలని చాలా కష్టం నాకైతే. అద్దుదా ఇగో ఇల్లు నా వెనకనే జరుగు, అవి కాలుతాయి మరి. చందమామ చూడండి ఎంత మంచిగా వెళ్ళింది. ఉన్నది కదా మంచిగా వెళ్ళింది అనమాట. బరాబర్ అక్కడ లైట్. చందమామ రావే పాట పాడు. పొగెళ్తా అంది కంట్లల్లా. ఇటుదా, అటు పోవద్దుదా, ఇటు వచ్చి చెప్పు. పిల్లు ఇగో అదే దాని తల్లి. మీకు కళ్ళు కనిపిస్తున్నాయి కదా, అదే దాని తల్లి. ఆ పిల్లని చూస్తాను కానీ తీసుకెళ్తలేదు. మొత్తం చీకటి పడి ఉంది, ఇటు లైట్ ఉంది కానీ అది పోతుంది. చందమామ అయితే మంచిగా వెళ్ళింది. మా ఆయన ఇంకా పని చేయలేదు. చందమామ రావే పాట పాడవా? ట్వింకిల్ ట్వింకిల్ పాడ మరి. ఆల్మోస్ట్ వేడైపోయినట్టే. నువ్వు అగ్గి దగ్గర డ్యాన్స్ చెయ్యొద్దు. ఇక్కడ కూర్చుందామంటే మా ఆయన అయితే ఫస్టే అన్నాడు, అక్కడ అగ్గి కాడ కూసునుడు, పొగ కూసునుడు చేయకండి అని. మా కృతిక పాప చూడండి కట్టెలు పెడతాంది పొయ్యిలా. వేడైంది ఆల్రెడీ. దా పోదాం, నేను పోతా అన్నా రండి. వస్తారా? ఏది ఏమి డిమార్ట్కి పోయినప్పుడు ఈ చెప్పులు అయితే తీసుకున్నా. పొద్దునైతే బాగా చల్లబడుతుంది కదా కాళ్ళు అయితే. ఇక మంచాలు అయితే వేసే ఉన్నాయి. గీడ వీళ్ళు మొత్తం ఆగమాగం చేసేసారు. షాప్ అయితే మా ఆయన ఇప్పుడు క్లోజ్ చేసేసిండు. టైం వచ్చేసి 9:30 అవుతా అన్నమాట. నన్ను అయితే మొత్తుకున్నాడు, ఎందుకంటే ఇంతసేపు ఎందుకు తినకుండా ఉన్నానని. నేనైతే ఇక తినలేదు. మా చైతు పాప అయితే తిని పడుకున్నది.
ఈమెకి నిద్ర వస్తలేదు ఇక్కడ కూర్చున్నది. ఒక్కొక్క రోజు 10 కూడా అవుతుంది. ఒకేసారి ఈరోజు కొంచెం తొందరగానే బంద్ చేసిన కదా, నేనేం చేస్తలేను కానీ ఈరోజు మా ఆయన తొందరగానే బంద్ చేసిందనమాట. ఒకేసారి గిరాయికి వచ్చి గడబడి చేసింది. ఇప్పుడైతే ఇక బంద్ చేసి కాళ్ళు చేతులు కనుక్కొని మా ఆయన బోల్ తోమేసిండు, అవి మంచూరి అయ్యి. ఇక ఇప్పుడైతే అన్నం తింటాను. ఇవి ఈమెకైతే నిద్ర వస్తలేదు. చైత పాప అయితే పడుకున్నది ఆల్రెడీ. అది చూపెట్టు. కూరపప్పు మాది, కూరపప్పు. ఇదైతే వంకాయ కర్రీ. ఇదేంటి డబ్బాలలో పెట్టి ఉంది అనుకుంటున్నారా? ఇదైతే మా ఆయన చెప్తారు. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయన్నాడు, నామినేషన్ వేసిండ్రు. ఇక్కడ వచ్చిండ్రు కొంతమంది అన్నట్టు సార్ వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి గ్రామ పంచాయతీ వర్క్ చేసే వాళ్ళు. ఏంటంటే కర్రీ మిగిలిందని చెప్పిండ్రు. సో అటు ఎందుకు వేస్ట్ అవ్వడం వల్లనే మేమైతే తీసుకోకుండా ఉండడం కూడా మన తప్పే కదా. కర్రీస్ కూడా బాగుంటాయి కాబట్టి తీసుకున్నాం అనమాట. వాళ్ళే వచ్చి చెప్పిండ్రు మిగిలిపోయింది తీసుకుంటారా అని. సరే అని అయితే మేము కర్రీస్ అయితే తీసుకున్నాం. పప్పు, ఇది కందిపప్పు, ఇది వంకాయ ఆలుగడ్డ కర్రీ. బాగానే ఇచ్చిండ్రు. ఇదైతే మా కొడవనే కాదు, ఈమె అయితే కలుపుతాను. అద్దు డ్రెస్ మీద పడితే వేయాలి. నేను నీకు అన్నం అయితే వండుకున్నాను. ఇదిగోండి మెత్తగానే వండుకున్నాను అనమాట. పడుకోపో. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే హైప్ కూడా చేసుకోండి. మీరు హైప్ చేయడం వల్ల అయితే మా వీడియో ఇంకొంతమంది షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. చాలామంది కంగ్రాచులేషన్స్, హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. నా మీద మీకు ఇంత ఉన్న అభిమానానికి అయితే మీకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, తినేస్తున్నాం ఇక.